హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. చర్చ్కి అయితే వెళ్తున్నాము నైట్కి. మా వైఫ్ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయింది. తన డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తనకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ షర్ట్ వేసుకున్నాను అనమాట. ఈ సంవత్సరం అయితే నేను బట్టలు తీసుకోలేదు, బాబుకి తీసుకున్నాము. ఎందుకు అనేది రాబోయే వీడియోస్ చెప్తానమాట. క్రిస్మస్ కూడా డ్రెస్ తెచ్చుకోలేదు, సో కొన్ని విషయాల వల్ల తీసుకొని రాలేదు. ఏంటివి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మొత్తానికైతే ఇలా చర్చికి అయితే వెళ్ళాము. మా బాబు, నేను, మా వైఫ్. మొత్తానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫాదర్ గారు దివ్యజ్యోతిని వెలిగించుకొని వస్తున్నారనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి దీపం తీసుకొని, వెలుగు తీసుకొని ఎవరి సీట్లలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలన్నమాట. సో మొత్తానికి ఇలా చీకటిగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారి వెలుగు వచ్చేసరికల్లా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇప్పుడు మనవంతు సమయం అనమాట. మా మదర్ గారు కూడా వస్తున్నారు. సిస్టర్ గారి దగ్గర నేను క్యాండిల్ వెలిగించుకోవడం జరిగింది. మా అమ్మకు కూడా చెప్పాను హ్యాపీ ఈస్టర్ అమ్మ అని. సో అందరూ చర్చ్కి వచ్చిన మెంబర్స్ అందరూ ఇలా క్యాండిల్స్ వెలిగించుకొని అందరూ ఇలా ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే సంవత్సరానికి రెండే పండుగలు కదా, క్రిస్మస్ అండ్ ఈస్టర్ కదా. ఇవి చాలా మంచిగా జరుపుకోవాలనేది నా ఉద్దేశం అనమాట. మా వైఫ్ బాబు పడుకోబెట్టింది, ఇంకా నేనే క్యాండిల్ వెలిగించుకొని వచ్చి తన క్యాండిల్ కూడా వెలిగిస్తున్నాను అనమాట. ఇలా కూర్చున్నాము, ప్రేయర్స్ చేస్తున్నాం అనమాట. మేము బాగుండాలి, మాతో పాటు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే ఎప్పుడు. ఎందుకంటే మనమే బాగుండడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఆ జీసస్ దీవెనలు కూడా అందరికీ మీకు ఎప్పుడు నిండుగా మెండుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మేము కూడా బాగుండాలని మీరు కూడా ప్రేయర్స్ చేయండి. మొత్తానికైతే ఇలా పునరుద్ధానుడు ఇలా వచ్చారనమాట. సమాధి చీల్చుకొని బద్దలు చేసుకొని వచ్చారనమాట. ఒక ఫెస్టివల్ మోడ్ కదా, క్రాకర్స్ పెట్టారు. చాలా అంటే చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. నిజంగా భగవంతుడు ఈ ఈస్టర్ పండగకి ఇక్కడ ఉండే కృపనిచ్చినందుకు ముందుగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా జరుపుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా మీ అందరికి కూడా మా వీడియోస్ నచ్చి ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ